ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు పిడికేస్ హోమియోపతి హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వర్షాకాలంలో ఉన్న మనం జనరల్గానే స్కిన్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఒక స్కిన్ డిసీజెస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలన్నప్పుడు సోరియాసిస్. ఈ సోరియాసిస్ అనేది అసలు ఎందుకు వస్తుంది? ఇది జెనెటికల్గా వస్తుందా, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుందా? వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో సోరియాసిస్ అన్నప్పుడు చాలామంది భయపడతారు. అమ్మో, అది అసలు ఇంట్లో ఎవరికైనా ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు. సో అసలు కామన్ రీజన్స్ ఏమి ఉండొచ్చు స్టెప్ బై స్టెప్ వెళ్తే మనం రావడానికి? సోరియాసిస్ అనేది భయపడాల్సిన విషయం అంటే అది మనం అనుకున్నట్టు ఏదో స్కిన్ పైన ఉండే స్కిన్ డిసీజ్ కాదు. పాథాలజీ చాలా డీప్ గా ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్పారు, ఇంట్లో వాళ్ళు పక్కన వాళ్ళు భయపడతారు. పక్కన వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు, అంటువ్యాధి కాదు. సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. మీరు సోరియాసిస్ ఫుల్ గా ఉన్న పేషెంట్ పట్టుకోవచ్చు, వాళ్ళతో తినచ్చు, అంటువ్యాధి కాదు, బట్టలు వేసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలు ఉండొచ్చు, పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు. అది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్సే లేదన్నమాట. సో జెనెటిక్ గా రావచ్చు. ఫాదర్కి ఉంటే కొడుక్కి, లేకపోతే తల్లికి ఉంటే పిల్లలకి, సిబ్లింగ్స్ ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే అంటువ్యాధి ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ అంటూ ఉండదన్నమాట. సోరియాసిస్ మీరు చెప్పినట్టు సోరియాసిస్ అనేది భయపడాల్సిన విషయం. ఎందుకు అంటే సోరియాసిస్ ని మనం ఏమంటామంటే బేసిక్ గా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. ఆటో అంటే ఏంటంటే మీనింగ్ సెల్ఫ్, ఇమ్యూన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్. మన సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని డిస్ట్రాక్ట్ చేసేది. మన ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటి? నార్మల్ గా బయట నుంచి ఏదైనా ఒక వైరస్ వచ్చింది, లేకపోతే ఒక బ్యాక్టీరియా వచ్చింది, ఒక పారాసైట్ వచ్చింది, ఒక ఫంగస్ వచ్చింది, లేకపోతే ఒక ఆల్గే వచ్చింది, లేదంటే బయట నుంచి ఏదైనా మన బాడీలోకి ఫారిన్ బాడీ ఎంటర్ అయింది. దానికి అగేన్స్ట్ గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేయడం అంటే చంపడం. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ లో ఏమవుతుందంటే మన బాడీ సెల్స్ ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. పర్టికులర్ గా మన స్కిన్ సెల్స్ ని అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే మన స్కిన్ సెల్స్ ని అటాక్ చేస్తుందో అవి బాగా ప్రొలిఫరేట్ అయ్యి పైన్ లేయర్స్ వచ్చి అవి స్కేల్స్ లా తయారవుతుంది. దాన్నే మనం సోరియాసిస్ అంటాం. ఓకే. సో ఇప్పుడు సోరియాసిస్ వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది? మీరు అన్నట్టుగా ఆటో ఇమ్యూన్ అంటే చిన్న పిల్లల నుంచి స్టార్ట్ అయ్యే ఇష్యూస్ ఏమైనా ఉంటాయా? మనకు దీంతో ఏజ్కి సంబంధం లేదండి. చిన్న పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, ముసలి వాళ్ళల్లో వస్తుంది. ఆన్ అండ్ యావరేజ్ మనకి ఏంటంటే ఎవరైతే అడల్ట్ అడల్ట్ ఏజ్, సో 15-16 నుంచి ఎక్కువగా ఉంటుంది, 40-50 వరకు ఉంటుంది అనమాట. సో ఇది అడాల్సెంట్ ఏజ్ అంటే యుక్త వయసు, అదే విధంగా అడల్ట్ ఏజ్. ముసలి వాళ్ళలో రావడం చూస్తాం, బట్ తక్కువ. పిల్లల్లో కూడా రావడం చూస్తాం, బట్ తక్కువ. సో ఎందుకు ఈ ఏజ్ లో అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీకి మనం ఏమన్నా చేంజెస్ చేస్తున్నామంటే ఎక్కువ ఈ ఏజ్ లోనే చేస్తాం. కొన్ని కెమికల్స్ కి ఎక్స్పోజ్ కావడం కానీ, మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, లేకపోతే ఏవైతే ఎపిజెనెటిక్స్ అంటామో మన జెనెటిక్స్ ని. ఎపిజెనెటిక్స్ అంటే ఏం లేదు, మీ జెనెటిక్స్ ని మార్చడం అనమాట. కొన్ని జీన్స్ స్విచ్ ఆన్ చేయడం, కొన్ని జీన్స్ స్విచ్ ఆఫ్ చేయడం అనమాట. సో అవసరం లేని జీన్స్ ని యాక్టివేట్ చేయడం, అవసరం ఉన్న జీన్స్ ని ఇన్యాక్టివేట్ చేయడం, దాన్ని ఎపిజెనెటిక్స్ అనమాట. ఎలా జరుగుతుంది ఎపిజెనెటిక్స్ అంటే మీరు తీసుకునే ఫుడ్ వల్ల ఉండొచ్చు, మీరు స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, లేకపోతే మీరు తీసుకునే మెడిసిన్స్ వల్ల ఉండొచ్చు, మీరు ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ వల్ల ఉండొచ్చు. రీజన్ అనేవి చాలా ఉంటాయి. బట్ ఈ ఏజ్ లో ఎక్కువ చేంజెస్ జరుగుతుంటాయి కాబట్టి ఆ ఏజ్ లో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మరి వచ్చినప్పుడు మన హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎంతకాలం వాడాల్సి వస్తుంది? రైట్. సో సోరియాసిస్ కి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉందండి, బట్ మీకు లక్ అనేది కూడా ఉండాలి. ఎందుకు నేను లక్ అంటాను అంటే మనకు సోరియాసిస్ లో హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది 60% ఉంటుంది అనమాట. 60% అంటే ఏంటంటే నాకు 100 మంది పేషెంట్స్ వస్తే, లేకపోతే 10 మంది సోరియాసిస్ పేషెంట్స్ వస్తే 6 మెంబర్స్ కి మంచిగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుందంటే వాళ్ళు స్టెరాయిడ్స్ పైన ఉన్న వాళ్ళు కూడా స్టెరాయిడ్స్ నుంచి బయటకు వచ్చేసి కంప్లీట్ గా తగ్గిపోతుంది. అవుట్ ఆఫ్ 10 6 మెంబర్స్.
అవుట్ ఆఫ్ 10 ఇంకా 2 మెంబర్స్కి ఎలా ఉంటుందంటే మెడిసిన్ వాడని రోజులు రిలీఫ్ ఉంటుంది, మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకా 10లో 3 అన్లక్కీ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఎంత ట్రై చేసినా కూడా మనము చేంజెస్ అనేవి తీసుకొని రాలేము. బేసిక్గా మనం సోరియాసిస్లో ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్లో సక్సెస్ అంటే మనం ఏమంటామంటే పేషెంట్స్ని స్టెరాయిడ్స్ జోలికి పోకుండా మెయింటైన్ చేయగలిగితే. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ ఉంది, 60%లో ఉన్నారా తగ్గిపోయినా వెల్ అండ్ గుడ్. ఇంకొక 20%లో ఏం చేస్తారంటే మనము స్టెరాయిడ్స్ వరకు పోకుండా కాపాడచ్చు. సో స్టెరాయిడ్స్ వాడట్లేకుండా హోమియోపతిలో మీరు హ్యాండిల్ చేసుకోగలిగితే ఐ కన్సిడర్ దట్ యాజ్ సక్సెస్. ఎందుకంటే మనం అలోపతి అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, దీంట్లో చాలా వాటికు ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారనమాట. ఇమ్యూనో సప్రెసెంట్స్లో మెయిన్గా వీళ్ళు ఇచ్చేది స్టెరాయిడ్స్. సో స్టెరాయిడ్స్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో స్టెరాయిడ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే స్టెరాయిడ్ అనేది మీ సోరియాసిస్ని ఒక స్ప్రింగ్ లాంటిదండి. మీరు స్ప్రింగ్ ఉందనుకోండి, స్ప్రింగ్ని ఎంతసేపు అది పెట్టగలుగుతారు, స్టెరాయిడ్ కూడా అంతే అనమాట. సోరియాసిస్ని అది పెడుతుంది. ఎప్పుడైతే మీరు దాన్ని తీసేస్తారో స్ప్రింగ్ రీబౌన్స్ అయినట్టు సోరియాసిస్ కూడా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఆ ఇమ్యూనో సప్రెసెంట్స్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఒక్క పర్సన్ని గాన హోమియోపతి డాక్టర్ స్టెరాయిడ్స్ వాడకుండా సోరియాసిస్ మెయింటైన్ చేయగలిగితే వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ సక్సెస్. ఇక్కడ చాలా మంది క్యూర్ కోసం చూడరు, క్యాన్ ఐ కమ్ అవుట్ ఆఫ్ స్టెరాయిడ్స్ అనేది మెయిన్ అని. ఆల్మోస్ట్ మనము 70% ఆఫ్ ది పీపుల్లో మనం స్టెరాయిడ్స్ బయటకి తీసుకొని రావచ్చు అనమాట. 60% ఆఫ్ ది పీపుల్ 50 to 60% మనం కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు, బట్ ఇంకో 10% మనం మెయింటైన్ చేయొచ్చు. బట్ అవుట్ ఆఫ్ 10 3 పీపుల్ మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా కూడా రికవరీ కష్టం అని. ఓకే. మరి ఇంకా వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఒకవేళ రికవరీ కష్టమే, అట్లీస్ట్ కొంచెం ఆ పెయిన్ కానీ లేకపోతే వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్నే కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుందా? సో డెఫినెట్ గా వాళ్ళు స్టెరాయిడ్స్ వాడడం తప్పదండి. చాలా అన్లక్కీ పీపుల్ వాళ్ళు, మనం చూస్తూ ఉంటాము. అవుట్ ఆఫ్ 10 3 పీపుల్ అన్లక్కీ ఉంటారు. వాళ్ళకి ఏ మెడిసిన్ ఇచ్చినా తగ్గదు, ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడాల్సిందే. ఓకే. మళ్ళీ వాళ్ళు అలోపతికి రావాలంటారా? అందులో కూడా ఓకే. మనకు అవుట్ ఆఫ్ 10 3 పీపుల్లో అవుతుంది హోమియోపతి. హోమియోపతిలో ఎవరన్నా నేను 100% సక్సెస్ చేస్తాను, నేను ఏ డిసీజ్ అన్నా క్యూర్ చేస్తాను అని చెప్పకూడదు. ఎందుకంటే అలా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్కి అట్లా ఉండదని. ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మనం ఈ పర్టికులర్ కేసులో ఎంత పర్సంటేజ్ రికవర్ అవుతారని చెప్పగలిగితే మనం ఖచ్చితంగా ఈ పేషెంట్ని నేను 100% క్యూర్ చేస్తాను, ఈ పేషెంట్ అలా అనేది ఫాల్స్ ప్రామిస్ అనేది పేషెంట్కి చేయకూడదు. ఓకే. సోరియాసిస్కి హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది. సార్ చెప్పినట్టుగా ట్రీట్మెంట్ అనేది ఫుల్గా అంటే అందరికీ క్యూర్ అవుతుంది అనేది కాదు, ఎక్కడో 1 or కొంతమందికి క్యూర్ అవ్వదు. అలాంటి వాళ్ళు వేరే మెడిసిన్కి వెళ్ళచ్చు. బట్ 90% ఆఫ్ సోరియాసిస్ పేషెంట్స్ అనే వాళ్ళని హోమియోపతితో ట్రీట్ చేయగలము. మీరు ఈ ఇబ్బంది కనుక ఫేస్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ త్వరగా మెడికేషన్ తీసుకొని త్వరగా బయటపడతారు అని కూడా అనుకుంటున్నాం. అండ్ ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ గురించి అయినా కానీ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్స్ చేయండి, తప్పకుండా సార్ త్రూ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.